హాయ్ అండి. ఈరోజు మనం పప్పుచారు పెట్టేసుకుందాం. దీనికోసం పప్పు ఉడికిస్తున్నాను. ములక్కాయలు, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి రెడీ చేసి పెట్టేసుకున్నానండి. వీటన్నిటిని నీట్గా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం. పప్పుచారు కోసం చింతపండును కూడా కొంచెం అంతా ఉప్పు వేసి వాటర్ వేసి నానబెట్టేసానండి. చూడండి, వీటిని నీట్గా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేశాను. కరివేపాకు తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక బాణీ పెట్టేసి అందులో ఆయిల్ వేసి తగినంత ఆయిల్ వేసేసి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాం. ఈరోజు సాంబార్ తినాలనిపించిందండి, అందుకే ఈరోజు సాంబార్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో మీతో కూడా పంచుకోవాలనేసి చూపిస్తున్నానండి. ఇంతకుముందు కూడా సాంబార్ పెట్టాను. చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. ములక్కాయ ముక్కలు కూడా వేసేసాను. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి. సాంబార్ అంటే చాలామంది చాలా సేపు పడుతుంది, చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుందాం. కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు కావాలంటే ఇంకేమైనా కూరగాయ ముక్కలు ఉంటే వేసేసుకోవచ్చండి. బెండకాయ, దొండకాయ, సొరకాయ, క్యారెట్, ఇలా మీకు ఏమి ముక్కలు ఎక్కువగా తినే వాళ్ళైతే అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఉల్లిపాయ, టమాటా, ములక్కాయ ముక్కలు వేస్తున్నానండి. ఈరోజు సాంబార్ ఎలా పెట్టానో మీతో షేర్ చేసేసుకుంటున్నాను. సాంబార్తో పాటు ఏదైనా ఫ్రై కూర ఉంటే బాగుంటుందండి. ఉత్త సాంబారే కాకుండా ములక్కాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అండి. ఆ ములక్కాయలు చూడంగానే సాంబార్ చేయాలనిపించింది. చూడండి, ఉల్లిపాయలు, ములక్కాయ ముక్కలు, పసుపు వేసాను. చక్కగా మగ్గిపోతున్నాయి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను. టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాం. ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయిన తర్వాత మాత్రమే పప్పు వేసేసుకోవాలండి. ముక్కలు పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు పప్పు వేసి చింతపండు రసం పోసామంటే అవి కొంచెం పచ్చి వాసన వస్తాయి. ముక్కలన్నీ చక్కగా మగ్గనివ్వాలి. మనం ఏ ముక్కలు వేసుకున్నా సరే వాటిని ఆయిల్లో చక్కగా మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి తగినంత కారం వేసేసుకోండి, తగినంత ఉప్పు వేసేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఈరోజు మీరేం కూర చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, దీనికోసమని పప్పు వండి పెట్టేసుకున్నాను. పక్కన పప్పులో ఉప్పు వేసి కలిపేస్తున్నాను.
కొంచెం అంతా తీసి పక్కకు ఉంచేస్తానండి, మొత్తం పప్పు వేయను. ఉత్తపప్పు అలా ఉంచితే అందులో మనం మామిడికాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కొంచెం పప్పు పక్కకు తీసేసి మిగిలిన పప్పు ఇందులో వేస్తున్నాను. చూడండి అన్నీ చక్కగా మగ్గిపోయాయి. పప్పు వేసాక కూడా ఒక 2-3 నిమిషాలు అలా మూత పెట్టి ఉంచామంటే ముక్కలన్నిటికీ చక్కగా ఉడికిపోతాయండి. ఇప్పుడు మనం ఇందులో చింతపండు రసం వేసేసుకుందాం. చింతపండు రసం వేసేసి తగినన్ని వాటర్ పోసేసి ఇలా కలిపేసి వాటిని ఉడకనిద్దామండి. ఇప్పుడు మన పప్పుచారుని ఉడకనిద్దాం. ఇందులో చూడండి నేను కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు ఆకులాగా కాకుండా ఒక మండే పెట్టేశానండి. ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుందని అన్నారు. ఇంతకుముందు కూడా ఒకసారి ట్రై చేశానండి, చాలా బాగుంది. ఉత్త ఆకులాగా మొత్తం విడదీసి వేయకుండా ఇలా కొమ్మ పెట్టేసామంటే చాలా టేస్టీగా స్మెల్ ఎక్కువగా ఉంటుందంట అండి ఇలా పెట్టేయటం వల్ల. చూడండి ఇప్పుడు మన సాంబార్ని మూతపెట్టి ఉడకనిచ్చామంటే తగినంత ఉప్పు కారం చూసేసుకొని కొంచెం అంతా మెంతుపిండి ధనియాల పొడి కూడా వేసేసుకోండి. మెంతు పొడి ధనియాల పొడి అండి. చక్కగా ముక్కలంతా ఉడికే వరకు ఈ తెల్ల నురుజుగా వస్తుంది కదండి, అదంతా పోయే వరకు ఉడికించుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ గుమగుమలాడుతూ రెడీ అయిపోతుందండి. చూడండి ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. ఆల్మోస్ట్ మన సాంబార్ రెడీ అయిపోయినట్టేనండి. చూడండి ఒక బౌల్లోకి తీసుకున్నాను వీటిని. ఇప్పుడు రైస్ పెట్టేసుకొని అందులో ఒక పక్కకు కొంచెం ఉత్తపప్పు మామిడికాయ పచ్చడి సాంబారు పెట్టేసానండి. చూడండి నా సాంబార్ ఎలా వచ్చిందో. ఈరోజు మళ్ళీ కొంచెం అంత స్వీట్ తినాలనిపించి రవ్వ లడ్డు చేశాను కదండి మొన్న, ప్లేట్లో పోసేసి ఈరోజైనా ఇలా బిళ్ళల్లా కట్ చేశాను. మొన్నేమో కొంచెం పుట్నాల పప్పు వేసి ఉండల్లా చేశాను కదండి, ఆ వీడియో కూడా పెట్టాను మీకు. ఈరోజు ఏంటంటే ఉండల్లా చేయకుండా ఇలా ప్లేట్కి కొంచెం నెయ్యి రాసేసి ఇలా అచ్చులాగా పోసేసి ఇలా బిళ్ళలుగా కట్ చేశానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చక్కగా పచ్చి కొబ్బరి యాలకులు బొంబాయి రవ్వ వేసేసి మనకి స్వీట్ తినాలనిపించినప్పుడల్లా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి.
మనకి లడ్డూలుగా కావాలంటే అలా చుట్టేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా బిళ్ళలుగా కూడా కోసేసుకోవచ్చండి. నేను మొన్న లడ్డూల్లాగా చేశాను కాబట్టి ఈరోజు బిళ్ళలుగా కట్ చేశానండి. చూడండి చక్కగా వచ్చాయి. ఈరోజైతే నేను ఈ వంటలు చేసేసానండి. చూడండి అన్నీ చక్కగా వచ్చేసాయి. టేస్ట్ చేస్తారా? చాలా బాగా వచ్చాయండి. మీకు దీన్ని పాకం పట్టేటప్పుడు రవ్వ వేయించి వీడియో తీయటం మర్చిపోయాను, వీడియో తీయలేదు. అందుకే అచ్చు పోసాక బిళ్ళలు కట్ చేసి చూపిస్తున్నానండి.